ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు. ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువైకి మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలు తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలని ఈ సంస్థను తీసుకురావడం జరిగింది. ఈ రోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలికైతే సులభం. కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి. నేను ప్రత్యేకించి దృష్టికి వచ్చిందంటే ప్రమోషన్స్ గురించి నా దృష్టికి వచ్చింది. ఒకటి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు పనిచేసే అధికారుల పదోన్నతులకు ప్రమోషన్స్ సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఇదివరకు వీడియోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వాళ్ళు వీడియోగానే రిటైర్ అయిన సందర్భాలు చాలా కోకొల్లలుగా. అలాగే గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓగా నియమితులై వారు 22 ఏళ్ల వరకైనా కానీ వచ్చిన ప్రమోషన్ ఇవ్వడం లేకుండా ఉండేది. సీనియారిటీ విషయాల్లో కోర్టు కేసులు ఉండి ఎలాంటి ప్రమోషన్ లేక నోచుకునే అధికారుల్లో చాలా ఒక నిర్లిప్తత ఉండేది. దీన్ని పోగొట్టుకోవడానికి అనేక పరిపాలన సంస్కరణలు పట్టుకోవచ్చు. తద్వారా మనం ఈ నిర్ణయం తీసుకోవడం దాదాపు 10,000 మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా పారదర్శకంగా నేను అధికార యంత్రాంగాన్ని అందరికీ, పేషీలు కూడా ఒకటే చెప్పాము, ఉన్నతాధికారులందరికీ. ఎక్కడ కూడా ఎవరికైతే ఇది రాజకీయ నాయకులకి సంబంధం లేకుండా, లేదంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అత్యంత పారదర్శకంగా చేయడం చెప్పి చాలా బలమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే నేను కేబినెట్ మంత్రిగా ఏమేమి తీసుకోవాలో నా స్థాయిలో ఒక రైట్ అధికారుల్ని నియమించడం జరిగింది. ఎక్కడ కూడా సిఫార్సులకి దానికి ప్రెషర్ కి లోన్ కాకుండా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ అవుట్పుట్ ని దృష్టిలో పెట్టుకొని, ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రమోషన్స్ ని ముందుకు తీసుకెళ్ళాం.